ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున కొంగు కప్పేసుకొని ఉలుచిని తీసుకెళ్తున్నా అన్నావు. డమ్మకేమో నన్నే ఎత్తుకుంది సుమనా అంటుంది. ఇప్పుడేమో మాయమైన గాయత్రిని పెద్ద బొట్టమ్మ తీసుకొచ్చిందంటే మీ ముగ్గురి మధ్యనే ఏదో నాటకం జరిగిందని అర్థం. అయ్యో బావగారు, మీరు కూడా అలా అంటారేంటి? నమ్మక్క, నువ్వు కిమ్మనకుండా ఉన్నావేంటి? దమ్మో డమ్మ పలకవమ్మా. నేనొకటి తలిస్తే విశాలాక్ష అమ్మవారు ఇంకొకటి తలిచారు పుత్రా. నువ్వేమనుకున్నావు? దురాశ దుఃఖానికి చేటని నిరూపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఇరుక్కుంటాను అనుకోలేదు. ఇరుక్కోవడం అంటే ఈ పాపంలో నీది కూడా భాగం ఉందా? శివ శివ, చెవులు మూసుకుంటే ఎలా డమ్ము? నిజం చెప్పాలి. బయట జరిగిన నిజమేంటో నేను చెప్తాను. పెద్దబుట్టమ్మ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. చీకట్లో గాయత్రి పాపను ఎత్తుకుని వచ్చిన సుమనని పట్టుకుని నేను నిలదీశాను బాబు. గాయత్రి విషయంలో జోక్యం చేసుకోవద్దని నన్ను బెదిరిస్తే నాకు సాయంగా వచ్చింది ఉలూచి పాప. ఉలూచిని విడిచిపెడితే తప్ప గాయత్రిని వదలనని మొండికేసింది. అప్పుడు ఉలూచిని సుమనకిచ్చి గాయత్రిని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాను. వారెవ్వా, వయసు మళ్ళీ ముసల్దాని అవుతున్నా అబద్ధాలు చెప్తూ అబ్బండాలు వేయటానికి నీకు సిగ్గుగా లేదు? సుమనా, మాటలు మర్యాదగా రాని. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? గాయత్రి పాప ఎక్కడుందాన్ని వెతుక్కుంటూ వచ్చిన నాకు ఉళ్ళిచి పాపను ఎత్తుకుపోతూ కనిపించావు. నేను ఎదురుపడితే భయంతో ఒళ్ళుచిని అప్పచెప్పిన నువ్వే గాయత్రి పాపని ఎత్తుకుపోయినట్టు బండారం బయటపడుతుందని తనని తీసుకొచ్చి నా మీద నిందలేస్తున్నావా? ఏ సుమనా, అక్కడేం జరిగిందో అదే చెప్పు. చెప్పింది అర్థం కాకపోతే బయటికి వెళ్ళిచావు. సుమనా, ఏంటా మాటలు? చిన్న పెద్ద అన్న గౌరవం కూడా లేదు నీకు? వదినా బ్రో, గొడవలొద్దని వదిలేస్తే రేపు పాపని ఇంకేదైనా చేసేలా ఉన్నారు. గాయత్రిని ఎత్తుకెళ్లాలనుకున్న వాళ్ళకి శిక్ష పడాలి. ఎవరికి వారు నాకేం తెలీదు అన్నట్టు నాటకం ఆడుతున్నారు. ఎవరు నన్ను శిక్షిస్తారు? నేను నిరూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.